హలో, మీరెందుకు షాక్ అవుతున్నారు? అవును, ఇంతకు మీ ఫ్రెండ్ ఎక్కడా? అక్కడ. ఆ? ఇంకా మీకు ఇల్లు దొరకడం చాలా కష్టం. ఎందుకైనా మంచిది ఈవినింగ్ వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కలవండి. ఎంత కష్టపడి తీసుకురావాల్సి వచ్చిందో. 4 7-అప్, ఒక బీరు. ఏ రేయ్ విజయ్, శ్వేత అంటే చెరువులో పీత కాదురా, మగాళ్ళ గుండెల్లో మూత. ఇంకా మందు కలపలేదే? అలాగా కలపకుండానే కిక్కెలా ఎక్కిందే. నువ్వు పెట్టుకున్నవాడు పరమ నాటు కదా, తోటొస్తేనే పోటీకి పోద్ది. మందు పోయి. మొదటిసారి జాగ్రత్త. ఏ మెల్లిగా తగ్గవే. శ్వేత ఏ పని మొదలు పెట్టినా సగంలో ఆపదు. అబ్బో, రేయ్ విజయ్, ఏం చేస్తావే? మామూలుగా అబ్బాయిలు మందు కొట్టి అమ్మాయిల్ని రేప్ చేస్తారు. కొంచెం కొత్తగా నేను మందు కొట్టి వాడిని రేప్ చేస్తే వాడు ఎలా ఫీల్ అవుతాడే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. లేకపోతే పోనీ నీతో రేప్ చేయిస్తా, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే శ్వేత స్కెచ్ చేయాల్సిందే. నువ్వు పొద్దున్నెట్టుగా ఎయిర్పోర్ట్ లో ఉండు. నువ్వు కార్ తో కాలనీ బయట ఉండు. మరి నేను నువ్వు నా పక్కనే ఉండు. ఓకే. కమ్ కమ్ కమ్. పొద్దున 5 గంటలకి కిడ్నాప్, 7 గంటలకి కార్లో చేజ్, అయ్యో, 8 గంటలకి ఫ్లైట్ టేక్ ఆఫ్, ఓహో, డైరెక్ట్ గా యూరోప్ లో ల్యాండింగ్. యూరోప్ లో ఒక మంచి రైల్వే ట్రాక్ మీద వాడిని పడుకోబెడతాం. ఎదురుగా కుర్చీ వేసుకుని నేను స్టైల్ గా కూర్చుంటాను. ఇంతలో ట్రైన్ వస్తుంది. టడక్ 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 టడక్. వాడు అరుస్తున్నాడు, నేను బీరు తాగుతున్నాను. వాడు బోరు నేడుస్తున్నాడు, నేను నవ్వుతూ చూస్తున్నాను. ట్రైన్ వస్తుంది. ట్రైను వాడు, ట్రైను వాడు. అవును, ఇంత ఖర్చు పెట్టి మనం యూరోప్ వెళ్ళడం దేనికి? ఇక్కడ మర్డర్ చేస్తే కేసు అవుతుంది కదా. నీకు బాగా ఎక్కిందే. ఎక్కువ చేస్తున్నా. అతను నన్ను ఎవడు ఎవడు నాకడ్డొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు ఎవడు? రేపు చూడు. ఆల్ ఇండియన్ గాడ్స్, ప్రపంచంలో అందరూ బాగుండాలి, అందరికంటే నేను బాగుండాలి. అందుకేనేమో నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చావు. నా పిల్లానికేమో సోకెక్కువ, కూతురికేమో సిగ్గెక్కువ. ఆడపిల్లల తల్లిదండ్రులందరికీ ఒక టెన్షన్ ఉంటుంది, తమ కూతురు ఎవరితోనున్నా లేచిపోతుందేమోనని. బట్ నాకు ఆ టెన్షన్ లేదు. వాట్ ఏ డాటర్, వాట్ ఏ డిసిప్లైన్, వాట్ ఏ డెడికేషన్. నమస్తే సార్. నమస్తే. మీరు? నేను శ్వేత కాలేజ్ మెట్ని. ఓ, అమ్మాయి కోసమా? అవును సార్. రండి రండి. ఏం తీసుకుంటారు? కాఫీ. థ్యాంక్ యూ. భయపడకండి, అది నా భార్య. హాయ్. పెళ్ళైన కొత్తలో కొంచెం మోడర్న్ గా కనిపించవే అన్నాను. 25 సంవత్సరాలుగా ట్రై చేస్తూనే ఉన్నది. కొత్త వాళ్ళు చెప్పి హాలు రావుతో చెప్పానా? మేడంని విడిగా చూస్తే గుర్తుపట్టలేమేమో సార్. నీకు ఆ ఛాన్సే లేదు. ఆ పేడ లేకుండా అది బయటికి రానే రాదు. వెళ్ళిన తర్వాత నీ సంగతి చూస్తా. పెళ్ళైన దగ్గర నుంచి దాని ఒరిజినల్ ఫేసు నేనే 4-5 సార్లు చూశాను. అవునా? నీకు ఆ సందేహం ఉంటాడు చూడు. అయ్యా, మీ ఇల్లు ఏదో రెంట్కుందని చెప్పారు. ఇలాంటి విషయాలు మా అమ్మాయి డీల్ చేస్తుంది. పిలవండి సార్, డీల్ చేద్దాం. అమ్మాయి రాత్రంతా ఫుల్లుగా చదివి పొద్దున్నే లేచి పూజ చేసుకుంటుంది. అమ్మాయి ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. శ్వేత ఏ పని మొదలు పెట్టినా మధ్యలో ఆపదు. ఆ విషయం నాకు బాగా తెలుసు సార్. అదుగో గంట మోగింది, పూజ అయిపోయింది. అమ్మా శ్వేత, నా ఇంటి గజ్జల మూత, ఒక్కసారి ఇలా రామ్మా. ఈ గెటప్ ఏంటి? పిలిచారా నాన్నగారు? అవునమ్మా, మన ఇంట్లో ఆ ఖాళీగా ఉన్న పోర్షన్ అద్దె కావాలని ఎవరిచ్చారో చూడు. వచ్చింది మగవారా లేక ఆడవారా నాన్నగారు? అవ్వా అవ్వా అవ్వా,
వాట్ ఏ డాటర్. దిట్టంగా కండలు దట్టంగా మీసము ఉన్న మగవాడేనమ్మా. మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్నగారు, హాల్లో మగవాళ్ళు వచ్చినప్పుడు నన్ను పిలవద్దని. అయ్య బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. వాట్ ఏ డాటర్. కదా వచ్చింది మీ కాలేజ్ మేట్ అమ్మా. ఆ, ఇంట్లో పాప్కార్న్, బయట ఫరక్కానా. ఏంట్రా, నేను కాలేజ్ నుంచి లిఫ్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు నా ఇంట్లోకి షిఫ్ట్ అవుతావు అనుకుంటున్నావా? సారీ అండి, నేను మీకు ఇల్లు ఇవ్వలేనండి. మీరింక బయలుదేరండి. వస్తాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, మంచి రికమెండేషన్ తో వచ్చానండి. ఏ రికమెండేషన్లు పంచేయవని చెప్పండి నాన్నగారు. ఎవడు ఎవడు నా కడ్డొచ్చేవాడెవడు, నన్ను పడగొట్టేవాడెవడు, నాతో ఢీ కొట్టేవాడెవడు, ఎవడు ఎవడు. చూసారా తీశాను కూడా. నాన్నగారు, రికమెండేషన్ చాలా హెవీగా ఉంది. తాళాలు ఇచ్చండి నాన్నగారు. వద్దులేండి, మీకు అంత కష్టంగా ఉంటే ఇక్కడ ఉంటే మంచిది కాదు. మాకే కష్టం లేదండి, మేము చాలా హ్యాపీ. మీరు ఇక్కడ ఉంటేనే కదా నేను ఇక్కడ హ్యాపీగా ఉండేది. మీరు ఇక్కడే ఉండాలి. నాన్నగారు, తాళాలు ఇచ్చండి నాన్నగారు. నేను వెళ్తాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి లైవ్ టెలికాస్ట్. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ డ్రగ్ లార్డ్ శివరాం గౌడ్ కేసు హీరింగ్ వచ్చింది. ఇంతకు ముందు ఈ కేసుకి సంబంధించి జడ్జిమెంట్ ఇవ్వలేక ఇద్దరు జడ్జిలు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన జడ్జికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆయన ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారోనని అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జడ్జి గారు వస్తున్నారు. సార్ 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 సార్, ఈ కేసు డీల్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఈ కేసు జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు కదా, మీ ఫీలింగ్స్ చెప్పండి సార్. సార్, సార్ చెప్పండి సార్, ప్లీజ్ సార్, మా నాన్నగారు లైఫ్ మీ చేతిలో ఉంది సార్. ఎలాగైనా కొంచెం ఫేవర్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్. కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన కోర్టు తీర్పులు మారు మిస్టర్. విచారణ పూర్తయింది. తీర్పు నెక్స్ట్ సెషన్ కి వాయిదా వేస్తున్నాను. బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకో అరగంటలో నాన్నగారి కేసు జడ్జిమెంట్ ఉంది. జడ్జిమెంట్ ఉండదు. అదేంటి బాబు, జడ్జి గారు వచ్చే టైం అయింది. జడ్జి రాడు. ఎందుకు? 2 అడుగులు వెనక్కెళ్ళు. అన్నా, ఆ ఒరిస్సా వాడు కూడా వాడిని పట్టుకోలేకపోయాడన్నా. నాన్న జైలు నుండి బయటకు వచ్చేలోపు వాడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి. రైట్ లెగ్ అలా ముందు పెట్టి బాడీ. ఎందుకు అలా పెట్టాలి? అది కాదు సార్. ఇలా పెట్టకూడదా? లేదు సార్. అలా చేయకూడదా? పీటీ ఎవరు? మీరే సార్. మీరే సార్. మన నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు? చిన్న డౌట్ అడిగితేనో క్లారిఫై చేద్దాం అని. ఇలాగే బాల్ కొంచెం వెయిట్ గా ఉంది, జాగ్రత్త. అందుకని ముందే చెప్పాను సార్. రే ఛాంపియన్ సార్, బాల్ నా చేతిలో ఉంది సార్. బ్యాట్ ఎక్కడ ఉంది సార్? ఇది క్రికెట్ కాదు, షార్ట్ పుట్. నాన్న, పీటీలు జోకులు వేస్తే మీలాంటి వాళ్ళు నవ్వాలమ్మా. చాలా సార్, ఎక్కువైంది. నువ్వు ట్రైనింగ్ ఇచ్చావనుకో, ఎక్కడ దాకా? ఈ కాలేజ్ వరకే. అదే నేను ట్రైనింగ్ ఇచ్చానుకో, డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్స్ దాకా వెళ్ళిపోతా. చెక్ ఇండియా పాయింట్ ఎవరిది? నాదే. లగాన్ కూడా మీదేనా సార్? నేను చెప్పాను నీకు, జస్ట్ క్లారిఫై చేసుకుందామని. రే గుట్లే, కొంచెం ఎటకారం ఎక్కువ అవుతుంది నీకు. సార్ ఇట్స్ హర్టింగ్ సార్. ముందురా. రే ఛాంపియన్ సార్, బాగా చూడు. దీన్ని ఇలా కింద దింపి అలా చేపట్టాలి. పెట్టావా? ఇది ఇక్కడ పెట్టాలి. పెట్టాం కదా? ఈ చెయ్య 1 2 3. బాలేది సార్, కింద చూడండి. ఎందుకు ఇందాక మీరు పైకి పంపిస్తారంటే అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. నీకు బాగా ఎట్కరెక్ట్ అయిపోయిందిరా. చూస్తున్నావు కదా, నాతోనేనా? సార్, కండలా లేకపోతే రాయలసీమ పంటలా? ఆ డౌట్ నీకు రాకూడదు. ఒరిజినల్ కండలు.
ఏంటి సంతకం వద్దా కావాలి సార్. ఆ, మర్యాదగా నా వెనకరా జిమ్ క్లీన్ చేయాలి. ఓకే ఓకే సార్. ఫాలో మీ. వీడికి మొగుడు జిమ్సన్ అన్న మాట